హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలోని అందరికీ ఎంతగానో ఉపయోగపడిన కొన్ని మంచి చిట్కాలని షేర్ చేస్తున్నానండి. ముందుగా అవేంటో చూద్దాము. చాలామంది అమ్మాయిలు మొటిమలతోటి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. చాలా క్రీమ్లు అవి వాడుతూ ఉంటారు. అలా కాకుండా మన ఇంట్లో ఉండే వాటితోటి కెమికల్స్ లేకుండా చాలా నేచురల్‌గా రెమెడీ తయారు చేసుకోవచ్చండి. 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొత్తిమీర తీసుకొని ఈ విధంగా రోట్లో గానీ, లేకపోతే అల్లం వెల్లుల్లి దంచిన దాంట్లో గానీ మెత్తగా దంచేసుకోవాలండి. ఇలా దంచేసుకొని మనం నైట్ టైము మొటిమలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మొటిమల పైన మాత్రమే అప్లై చేయాలండి. ఫేస్ మొత్తం అప్లై చేయకూడదు. ఎందుకంటే ఇందులోని వెల్లుల్లి వేసాం కాబట్టి స్కిన్ అనేది మండుతూ ఉంటుందండి. ఈ విధంగా చిన్న బాల్స్ లాగా చేసుకొని ఎక్కడైతే మొటిమ ఉంటుందో అక్కడ ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా డైలీ అప్లై చేసి నైట్ టైం అప్లై చేసుకొని మార్నింగు ఫేస్ వాష్ చేసేసుకుంటే కొద్ది రోజులకి మనకి అది చాలా బాగా రిజల్ట్ వస్తుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ కనుక మీకు బాగా యూజ్ అవుతుందనుకుంటే లైక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. మనం కుక్కర్ అనేది రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటామండి. కుక్కర్లోని పప్పు కర్రీస్ ఏవి పెట్టినా అవి బాగా పొంగిపోయి స్టవ్ అంతా పడి మనకి చాలా ఇబ్బందిగా ఉంటుందండి క్లీన్ చేసుకోవడానికి. అలా కాకుండా మనం కుక్కర్లో పప్పు పెట్టేటప్పుడు అది పొంగిపోకుండా ఉండాలంటే ఈ విధంగా కొంచెం కుకింగ్ ఆయిల్ ఇలా వేసుకొని మొత్తం కూడా అప్లై చేసుకొని మనం యూస్ చేసినట్లయితే అసలు పప్పు అనేది పొంగిపోకుండా ఉంటుందండి. ఈ విధంగా అప్లై చేసుకోవాలండి. ఈ టిప్ అనేది నేను రెగ్యులర్గా యూస్ చేస్తున్నానండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు కనుక తప్పకుండా నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. దోస పెనంలోని ఐరన్ ప్యాన్ అనేది మనం కొత్తగా తీసుకునేటప్పుడు వాటిపైన మనకి దోసలు అనేవి సరిగా రావండి. నెక్స్ట్ దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చూపిస్తానండి. మనం ఏదైనా సరే ఒక పిండిని తీసుకోవాలండి. బియ్యం పిండి కానీ లేకపోతే గోధుమ పిండి కానీ తీసుకోవచ్చు. నేనైతే కొద్దిగా గోధుమ పిండి తీసుకుంటున్నానండి. గోధుమ పిండి ఇలా వేసుకొని దీనిపైన కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మనం తీసుకుంటే సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత స్క్రబ్బర్తో కాకుండా మన చేత్తోనే ప్యాన్ అంతా కూడా అప్లై చేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా చేత్తోటి క్లీన్ చేసుకోవాలండి. మనం స్క్రబ్బర్ కనుక యూస్ చేసినట్లయితే కొత్త ప్యాన్ కాబట్టి గీతలు అనేవి పడిపోతూ ఉంటాయండి. ఇలాగా కొంచెం వాటర్ వేసుకొని క్లీన్ చేసుకుంటే కనుక ఐరన్ ప్యాను కొన్ని వెంటనే కొంచెం స్మెల్ అనేది వస్తుంటుందండి. అలాంటి వాసన కూడా రాదండి ఇలా క్లీన్ చేసుకోవడం వలన. ఇప్పుడు వాటర్తో క్లీన్ చేసి చూపిస్తానండి. మనకి అస్సలు మరకలు కానీ జిడ్డు కానీ ఏమీ ఉండదండి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్తో నీట్గా తుడిచేసుకొని మనం కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇలాగే వాటర్తో కనుక వదిలేసామంటే ఐరన్ ప్యాన్ కాబట్టి వాటర్ అనేది మరకలు పట్టేస్తుందండి. జంక్ మరకలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఈ విధంగా కొంచెం ఆయిల్ ప్యాన్కి అప్లై చేసుకొని మనం స్టోర్ చేసుకుంటే ప్యాన్ అనేది నీట్గా ఉంటుందండి. మరకలు అవి లేకుండా. మళ్ళీ మనం యూస్ చేసేటప్పుడు కొద్దిగా డిష్ వాషర్ లిక్విడ్ వేసి క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. కొత్త ప్యానే కాదండి, పాత పెనం అయినా సరే ఈ విధంగా క్లీన్ చేసుకొని యూస్ చేయడం వల్ల మనకి దోసలు అనేవి బాగా వస్తాయండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. ఒక చిన్న ఆనియన్, మీడియం సైజు ఆనియన్ తీసుకొని ఈ విధంగా గ్రేట్ చేసుకోవాలండి. లేదా మిక్సీ అయినా చేసుకోవచ్చు. మిక్సీ కన్నా ఇలా గ్రేట్ చేసుకుంటే బాగుంటుందండి. ఈ విధంగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇందులోనే ఒక స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలండి. వంట సోడా అండి. ఈ విధంగా ఒక స్పూన్ వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కోల్గేట్ పేస్ట్ తీసుకోవాలండి. కోల్గేట్ పేస్ట్ అనే కాదండి, మీరు ఏ టూత్ పేస్ట్ యూస్ చేస్తే అది కొంచెం తీసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు తీసుకోవాలండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా మనం ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసిన దానిలోకి కొంచెం కాటన్ తీసుకోవాలండి. కొంచెం కాటన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా తీసి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా యూజ్ చేయాలో చెప్తానండి. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ కాటన్ మొత్తానికి కూడా ఈ పేస్ట్ అంతా పట్టే విధంగా మిక్స్ చేసుకొని
మనం కాటన్ని ఎలాగైతే పీస్ చేసామో అవి డివైడ్ చేసి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. దీన్ని మనం ఇప్పుడు మనకి సమ్మర్‌లోని బల్లులు, నెక్స్ట్ బొద్దింకలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయండి. వాటికి ఈ రెమెడీ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకి ఎక్కడెక్కడైతే బొద్దింకలు, బల్లులు వస్తాయని అనుకుంటామో నైట్ టైం బాగా క్లీన్ చేసుకున్న తర్వాత విండోస్ దగ్గర, సింక్ దగ్గర, నెక్స్ట్ స్టవ్ కింద ఇలాగ కనుక మనం పెట్టుకున్నామంటే ఈ స్మెల్‌కి బొద్దింకలు, బల్లులు అనేవి అస్సలు రావండి. ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. ప్యాన్ పైన కొంచెం కాఫీ పౌడరు వేసుకోవాలండి. మీరు యూజ్ చేసే ఏ కాఫీ పౌడర్ అయినా పర్వాలేదండి. కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకొని దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలాగ దోస పెనం పైన కాఫీ పౌడర్ వేసుకొని అది కొంచెం వేడయ్యే వరకు ఇలాగా మెల్ట్ అయ్యి దాని నుంచి మనకి ఒక స్మోక్ అనేది వస్తుందండి. అంతవరకు కూడా దీన్ని మనం ప్యాన్ పైన ఇలాగ మిక్స్ చేస్తూ మనం ఫ్రై చేయాలి. ఇది ఎందుకు చేస్తున్నామంటే మనం ఒక్కొక్కసారి ఇంట్లోని నాన్ వెజ్ చేసేటప్పుడు కానీ లేదంటే మనం ఇంట్లోని ఎంత క్లీన్ చేసుకున్నా సరే సింక్లోని ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు మనం ఈ విధంగా చేసినట్లయితే కాఫీ పౌడర్ నుంచి వచ్చిన అరోమాకి మన ఇల్లంతా కూడా మంచి సువాసన అనేది వస్తుందండి. కాఫీ పౌడర్ నుంచి వచ్చిన స్మెల్ మనందరికీ తెలుసు మంచి అరోమా వస్తుందని. అలాగే కిచెన్లోని నాన్ వెజ్ చేసేటప్పుడు అందులోకి ఫిష్ కర్రీ చేసేటప్పుడు కొంచెం ఇల్లంతా కూడా నీచు వాసన అనేది వస్తుంటుందండి. అది కొంతమందికి అస్సలు నచ్చదండి. అలాంటప్పుడు ఈ కాఫీ పౌడర్ యూస్ చేసి ఈ విధంగా కనుక చేశారంటే చాలా బాగా మనకి ఇల్లంతా కూడా ఆ నీచు వాసన కానీ లేదా బ్యాడ్ స్మెల్ కానీ లేకుండా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు బాగా వర్క్ అవుతుందండి. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు బాగా యూజ్ అవుతాయని అనుకుంటున్నానండి. ఈ టిప్స్‌లో ఏ టిప్ మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందండి. చూడండి ఈ విధంగా మనకి పొగ అనేది వస్తుంటుందండి. ఈ పొగంతా మన ఇల్లంతా కూడా పట్టే వరకు మనం ఇలాగే ఫ్రై చేసి తర్వాత ప్యాన్‌ని క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. టీ పౌడర్ నుంచి మనకి చాలా మంచి స్మెల్ అనేది వస్తుంటుందండి. ఈ టిప్ కనుక మీకు యూజ్ అవుతుందనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.